తెలంగాణ కాంగ్రెస్ లో ఎస్సీ వర్గీకరణ చిచ్చు. వివేక్ పై నిన్న తీవ్ర విమర్శలు చేశారు సంపత్. పీసీసీలో ఫిర్యాదు చేశారు మాజీ ఎమ్మెల్యే సంపత్ కి కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మా జాతి గౌరవం హక్కులు కాపాడుకోవడానికే సభ పెట్టుకున్నాం, ఒక్క సభ పెట్టుకుంటే ఇంత గాయ చేస్తున్నారు అంటున్నారు ఎమ్మెల్యే వివేక్. పీసీసీకి చెప్పే సభ ఏర్పాటు చేశామని చెప్తున్నారు ఎమ్మెల్యే వివేక్. మందకృష్ణ మాదిగ బీజేపీ మనిషి, ఆయన ట్రాప్ లో కాంగ్రెస్ వాళ్ళు పడొద్దు అంటున్నారు. బీజేపీకి ఓటు వేయాలని చెప్పిన వ్యక్తికి ఎలా సపోర్ట్ చేస్తారు అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు. నేను తప్పు చేసి ఉంటే పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటా అంటున్నారు వివేక్. వర్గీకరణకు అనుకూలమని మేనిఫెస్టోలోనే కాంగ్రెస్ చెప్పిందన్నారు ఆ పార్టీ నేత వెంకట్. ఇప్పుడు వర్గీకరణకు వ్యతిరేకంగా మాట్లాడటం అంటే పార్టీ లైన్ దాటినట్టేనని అంటున్నారు. అలా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పీసీసీ కీలక సమావేశంలో డిమాండ్ చేశానన్నారు సంపత్. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో వర్గీకరణ పెట్టినాము. ఖార్గే గారు కూడా అనౌన్స్ చేసినారు, రాహుల్ గాంధీ గారు అనౌన్స్ చేసినారు, ఆనాటి పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అనౌన్స్ చేసినారు, మొన్నటి పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు కూడా అనౌన్స్ చేసినారు, అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసినారు. వీటన్నిటికీ విరుద్ధంగా ఎవరైనా కానీ, వివేక్ కావచ్చు, వివేక్తో పాటు ఎవరున్నా కానీ, వారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళే కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి అని చెప్పి స్పష్టంగా మా అధికారిక పీసీసీ సమావేశంలోనే నేను డిమాండ్ చేసిన, దానికే కట్టుబడి ఉన్నా. ఎవరైనా అది మాట్లాడితే అది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమే. బరాబర్ మేము కూడా రిప్రజెంట్ చేసినాం. పార్టీ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుంది అన్నటువంటి నమ్మకం మాకుంది. సంపత్ చేసిన ఈ వ్యాఖ్యలకు ఎమ్మెల్యే వివేక్ కౌంటర్ ఇచ్చారు. తాను ఎప్పుడూ పార్టీ లైన్ దాటి మాట్లాడలేదన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. తమకు సముచిత స్థానం కల్పించాలని కోరుతూ సభ పెట్టుకున్నామని చెప్తున్నారు. అసలు మందకృష్ణ మాదిగకి ఒక అలవాటు అయిపోయింది. అబద్ధాలు 30 సంవత్సరాల నుంచి చెప్తూ ఎక్కడ కూడా నేను ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగానన్నా, మాదిగల వ్యతిరేకంగానన్నా, ఎక్కడన్నా ఏదైనా కార్యక్రమాన్నా, ఏదైనా స్టేట్మెంట్ ఏమైనా ఇచ్చిందంటే నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధంగా ఉన్నా. నేను చాలాసార్లు చెప్పిన, నాకు అబద్ధాలు మాట్లాడేది అవసరం లేదు. ఆయన కేవలం అన్ని చోట్ల కూడా అబద్ధాలు. 2009లో బిల్లు పెట్టినప్పుడు వెంకటస్వామి గారు అడ్డుకున్నారన్నారు. 2014లో బిల్లు పెడితే వివేక్ అడ్డుకున్నాడు. అసలు నేను పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడు బిల్లు ఎప్పుడు పార్లమెంట్లో రాలేదు, ఈ చర్చ రాలేదు. నిజంగా నిరూపిస్తే నేను రాజకీయాల నుంచే తప్పుకుంటా. ఎందుకంటే కేవలము వారి స్వార్థం కోసము ఆయన ఇమేజ్ బిల్డప్ చేసుకోనికే ఆయన చేస్తున్నాడు. మా నాన్నగారు ఎప్పుడు నాకు ఒక విషయం చెప్పినారు. చాలామంది మా నాన్నగారిని తిట్టేవారు, వెంకటస్వామి గారిని తిట్టేవారు. కానీ నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్ళినప్పుడు, అరే ఏంది వారు నిన్ననే తిట్టిండు కదా, ఎందుకు ఆయనకు ఎంటర్టైనింగ్ చేస్తున్నాం అంటే మా నాన్నగారు చెప్పేవారు, అరే పాపం బీదోడు, తిడితే తిట్టని, నన్ను తిట్టి వాళ్ళకి పోస్ట్ వస్తే ఒక పోస్ట్ వచ్చినట్టు ఉంటుంది, తిట్టుకొని నాకేం ఫరక్ పడదని చెప్పి మా నాన్నగారు చెప్పేవారు. ఇక్కడ కూడా సేమ్ థింగ్. మందకృష్ణ మాదిగ నాకు చెప్పుకొని ఆయన రేటింగ్లు పెంచుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. కానీ నేను ఏం చేసినా ఇప్పటివరకు ఎక్కడ కూడా నిరూపించలేరు. ఎందుకంటే నేను మా జాతి కోసం, మా జాతి మీద ఏదైతే తప్పుడు ప్రచారం జరుగుతుందో దాన్ని కాపాడుకునే బాధ్యత నా పైన ఉంది. నేను మా జాతి కోసము ఇప్పటి వరకు ఎవరు కూడా జాతి మీటింగ్ పెట్టుకోలేదు. మా జాతి మీటింగ్ ఎందుకు పెట్టుకున్నాము, అరే మేము కూడా సెకండ్ లార్జెస్ట్ కాస్ట్ ఇన్ తెలంగాణ, మాకు కూడా గౌరవం ఇవ్వాలి, మేమందరం కూడా ఐక్యతంగా ఉండాలి, మా హక్కులు కూడా మేము కాపాడుకోవాలని చెప్పి మేము మా సభ పెట్టుకున్నాం. ఆ సభలో ఎవరు కూడా వ్యతిరేకంగా, కేటగరైజేషన్ వ్యతిరేకంగా మాట్లాడలేదు, మాదిగల వ్యతిరేకంగా. ఎప్పుడు కూడా సోదరులు అన్నారు. వాళ్ళే కేవలము ఈ చాలా పెద్ద మేధావుల మీటింగు ఇదనుకో, అందరు బీజేపీకి సంబంధించిన వాళ్ళే. ఎవరు కూడా సరిగా సుప్రీంకోర్టు డిసిషన్ను వారు చదవలేదు. ఈ నిజంగానే సుప్రీంకోర్టు డిసిషన్ చదివి దాంట్లో ఏదైతే అంశాలు ఉన్నాయో, ఎంపిరికల్ డేటా ప్రభుత్వం తీసుకొచ్చి
మీరు చేసుకోమని ఏదైతే సుప్రీంకోర్టు నిర్ణయం ఇచ్చిందో అందరు కూడా ఇదే చెప్తున్నారు. అరే మీరు సుప్రీంకోర్టు డిసిషన్ అమలు చేయమంటున్నారు, దీన్ని అమలు చేయడానికి ఏదైతే సుప్రీంకోర్టు నిర్ణయం ఇచ్చినారో మీరు దాని ప్రకారంగా పోమని చెప్తున్నాము. మేము ఎక్కడ వ్యతిరేకించలేదు.